హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే అసలకి ఇప్పటివరకు మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంకొక 5-6 టైమ్స్ పెరుగుతది. కావాలంటే మీరు పూర్తిగా వినండి. నేనెప్పుడూ నా వీడియో మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటివి కూడా ఎప్పుడూ చెప్పలేదు. బట్ ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏదైతే ప్రయత్న లోపమో మొట్టమొదట స్టార్ట్ చేసినప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే ఎక్కడెక్కడ చిన్న లోపాలుంటాయో అవి సరి చేసుకుంటే మీరు ఈజీగా విజయ తీరాలకు చేరుకుంటారు. మీ గమ్యాన్ని చేరుకుంటారు. మీకు జాబ్ ఈజీగా అనేది వస్తుంది. సో, ఫస్ట్ మనం ప్రిపరేషన్ అయ్యే ప్లాన్ అనేది మనం ఆల్రెడీ గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం. టైమ్ టేబుల్ అది ఇది అని. కానీ నేను చెప్పే విధంగా చదువుకున్నట్లయితే మీకిక్కడ ఎటువంటి టైమ్ టేబుల్ చెప్పట్లేదు. ఫస్ట్ రోజు ఈ సబ్జెక్ట్ చదవండి. రెండో రోజు ఇది చదవండి. 100 రోజులు ఇలా చదవండి అని చెప్పట్లేదు. నేను ఆల్రెడీ చాలా చెప్పాను. ప్రతి బుక్‌లో కూడా మన బుక్‌లో లాస్ట్‌లో కూడా టైమ్ టేబుల్ ఇచ్చాం. కాకపోతే ఎలా చదవాలనేది ఒక్కసారి వినండి. ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతది. 147 మెథడ్ చాలా మంది వినే ఉంటారు. మీరు పెద్ద పెద్ద సివిల్స్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళు గాని, ఆల్రెడీ ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళని గాని అడగండి. కావాలంటే ఇదే మెథడ్‌లో వాళ్ళు చదువుకొని ఉంటారు. ఇదే మెథడ్‌లో వాళ్ళు రివిజన్ చేసుంటారు. సో, నేను మీకు చెప్పేదేందంటే 147 మెథడ్ అనేది మనకి వేదిక్ మ్యాథమెటిక్స్ అండి. ఇప్పటి నుంచి కూడా కాదు. వేదాలలో నుంచి వస్తుంది. ఈ మెథడ్‌లో మనకి ప్రిపరేషన్ అంటే కంఠస్థం చేయాలి. కంఠస్థం అంటే బై హార్టే కాదు. ఈ విధంగా చదువుకోవాలి. ఏదైనా సరే మనకి గుర్తుండాలంటే ఈ విధంగా చదువుకోవాలి. సో, ఈ విధంగా చదవండి. మీరు ఖచ్చితంగా ఏ టాపిక్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈజీగా 50-60 డేస్‌లో మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఒక్కొక్కటి 5 సార్లు రివిజన్ కంప్లీట్ అవుతుంది. మీరు లాస్ట్ రోజుకి మొదటి రోజు ఏం చదివారో కూడా లాస్ట్ రోజు మీ బ్రెయిన్‌లో ఉంటుంది. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏందంటే ఈ రోజు ఇది చదువుతారు. సరే రివిజన్ చేస్తారేమో అది ఎప్పుడో రివిజన్ చేస్తారు. అలా కాదు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఒక ప్లానింగ్ ఉంది రివిజన్ చేయడానికి కూడా. ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. ఇదేంటి అంటే ఈ మనకి వేదాలలో నుంచి వచ్చిన ఈ రివిజన్ ప్రాక్టీస్ అనేది మనకి శ్రీ భారతీ కృష్ణ తీర్థజీ మహారాజ్ గారు ఒక సెపరేట్ బుక్ కూడా రాశారు దీని గురించి. కావాలంటే మీరు చూసుకోవచ్చు. అంటే నేనే ఏదో కొత్తగా క్రియేట్ చేసి చెప్తున్నారు అనుకోకుండా మీకు నిజంగా ఇది ప్రీవియస్ మన యాన్సియంట్ నుంచి మనకి ఏదైతే పూర్వీకుల నుంచి వచ్చిందో అదే నేను మీకు చెప్తున్నానని చెప్పడమే నా ఉద్దేశ్యం. సో, ఈ 147 మెథడ్‌కి కొద్దిగా ఇప్పుడు కొన్ని యాడ్ చేశారు. ఎందుకంటే సిలబస్ అనేది పెద్దగా అయిపోయింది. ఒకప్పుడు అంటే జస్ట్ ఒక 2, 3 పద్యాలు, శ్లోకాలు ఉండేవి. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కాబట్టి 147 మెథడ్ అనేది ఉంది. ఇప్పుడు దీనికి 1, 4, 7, 15, 25 మెథడ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆర్ఆర్‌బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో, మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి. 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 545 ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాస్‌లు ఇస్తారన్నమాట. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క వీడియో క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్‌కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్‌కి. అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 540 ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాస్‌లు ఉంటాయి. మోడల్‌కి ఒక క్వెషన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది. మొత్తం ఎన్సీఈఆర్‌టీ, ఆర్ఆర్‌బీ బేస్డ్‌గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480 అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాస్‌లు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో, 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. రూ. 470 ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికి ప్రిపేర్ అవ్వాలి. సపోజ్‌కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు ఆరవ బుక్ ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రమే ఈ ఆరవ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్‌లు తీసుకుంటే సరిపోతుంది. సో, సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ మూడిటికి అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్నా, హాస్టల్ అయినా ఎక్కడుంటే అక్కడ ఆ అడ్రెస్ ప్లస్ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీకి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్. ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4 లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటా అన్నా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగానే తీసుకోవచ్చు. సో, ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో, అంటే ఏంది అంటే సపోజ్‌కి ఫిబ్రవరి నెల తీసుకుందాం. ఫిబ్రవరి నెల తీసుకుందాం. దీంట్లో 1 తారీఖు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అండ్ సో ఆన్ 15 అండ్ సో ఆన్ 25, 26, 27, 28 ఈ విధంగా రాసుకుందాం. 17,
18, 19, 20, 21, 22, 23, 24, 25 సారీ 28 ఉంటాయి కదా ఫిబ్రవరి. ఓకే. సపోజ్‌కి ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను మీకు. ఏ విధంగా వేసుకోవాలనేది. నేను ఇది చెప్పిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక క్యాలెండర్ తీసుకోండి. ఆ క్యాలెండర్‌లో నేను చెప్పే పద్ధతి పాటించండి. ఖచ్చితంగా 100% మీరు దీని తప్ప అసలు ఇంక మీరు వేరేది పాటించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా కదా! నా వీడియో చూసిన ఈ వీడియో చూసిన 80 మందిలో ఒక 100 మందిలో 80 మంది ఇదే ఫాలో అవుతారు. సో, ఇప్పుడేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. డైలీ ఒక 8 అవర్స్ కూర్చోండి. నార్మల్ స్టూడెంట్స్ అయితే ఒకవేళ మీరు ఏ జాబ్ చేయకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ మీద అంటే ఈ జాబ్స్ కోసమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే 8 అవర్స్ కేటాయించండి. జాబ్ చేస్తూ చదువుకునే వాళ్ళైతే 3-4 అవర్స్ కేటాయించండి అని చెప్పుకున్నాం. సో, ఈ 8 అవర్స్‌ని కూడా ఏ విధంగా విభజించుకోవాలి? ఫస్ట్ రోజు నేను చెప్తున్నాను కదా! ఇక్కడ సపోజ్‌కి ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. ఫస్ట్ రోజు మ్యాథమెటిక్స్ ఒక 2 అవర్స్ కూర్చోవాలి. మ్యాథమెటిక్స్ నుంచి మీరు సింప్లిఫికేషన్స్ తీసుకున్నారు అనుకుందాం సపోజ్‌కి. నెక్స్ట్ రీజనింగ్ ఒక 2 అవర్స్ కూర్చోవాలి. దీంట్లో నుంచి అనాలజీ అనేది తీసుకున్నారు అనుకుందాం. నెక్స్ట్ సైన్స్, జీకే దీనికి ఒక 2 గంటలు కేటాయించాలని చెప్పాను మీకు. దీనికి కూడా సైన్స్, జీకే. దీంట్లో నుంచి ఒక సౌండ్ అనే టాపిక్ సైన్స్ నుంచి, జీకే నుంచి యూఎన్ఓ అని ఒక టాపిక్ తీసుకున్నారు అనుకుందాం. సింప్లిఫికేషన్ మ్యాథ్స్ ఒక 2 గంటలు చదివారు. అనాలజీ ఒక రీజనింగ్ ఒక 2 గంటలు చదివారు. సౌండ్ అదే విధంగా యూఎన్ఓ అనే టాపిక్ ఒక 2 గంటలు చదివారు. మొత్తం 6 గంటలయిందా? మిగతా లాస్ట్ 2 గంటలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చదివారో దాన్ని రివిజన్ చేయండి. అయిపోయిందా ఆ రోజుకి? అయితే ఈ 147 మెథడ్ అంటే ఏందంటే మీరు డైరీ తీసుకొని మొదటి రోజు ఏం చదివారో సేమ్ సిలబస్‌ని నాలుగో రోజు కూడా రాసుకోండి. మ్యాథ్స్‌లో సింప్లిఫికేషన్స్, రీజనింగ్‌లో అనాలజీ, సైన్స్‌లో సౌండ్, అదే విధంగా జీకేలో యూఎన్ఓ. రాసుకున్నారా నాలుగో రోజు కూడా? ఇప్పుడు ఏడో రోజు కూడా సేమ్ అవే రాసుకోండి. ముందే రాసేసి పెట్టేసేయండి. సింప్లిఫికేషన్స్, అనాలజీ, సౌండ్, యూఎన్ఓ. నెక్స్ట్ 147 అయిపోయింది. నెక్స్ట్ 15 రోజు కూడా సింప్లిఫికేషన్స్, అనాలజీ, సౌండ్, యుఎన్ఓ. నెక్స్ట్ 25 రోజు కూడా సింప్లిఫికేషన్స్, అనాలజీ, సౌండ్, యుఎన్ఓ. సో మొదటి రోజు ఇవి చదివారు కదా! మొదటి రోజు 3 ఏవైతే చదివారో సాయంత్రం 2 గంటలు రివిజన్ చేశారా? మళ్ళీ నాలుగో రోజు చదవాలి. మళ్ళీ ఏడో రోజు చదవాలి. మళ్ళీ 15 రోజు చదవాలి. మళ్ళీ 25 రోజు చదవాలి. ఇది ఆ రోజు చదవాలంటే మీకు ఎలా గుర్తుండాలి? ముందే ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ రెండో రోజు డైరీ ఓపెన్ చేస్తారు. ఎంప్టీగా ఉంది కదా! ఇక్కడ ఏం మనం ఫిలప్ చేయలేదు. సో నెక్స్ట్ టాపిక్. పైన టాపిక్ అయిపోయింది కదా! ఒకవేళ కాకపోతే అదే టాపిక్‌ని మళ్ళీ పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. సపోజ్‌కి సింప్లిఫికేషన్ 2 గంటల్లో చేయలేమనుకుందాం. సో రెండో రోజు కూడా అదే పెట్టుకున్నాను. అనాలజీ అదే పెట్టుకున్నాను. సౌండ్ అదే పెట్టుకున్నాను. యూఎన్ఓ పెట్టుకున్నాను. లాస్ట్ 2 అవర్స్ రివిజన్ చేశాను. ఫస్ట్ టైమ్ మాత్రమే ఎంతసేపన్నా కేటాయించుకోండి. 2 రోజులు కాకపోతే 3 రోజులు, 4 రోజులు తీసుకోండి. రివిజన్‌లో ఒకటే రోజులో కంప్లీట్ చేసేటట్టు చూసుకోండి. ఒకవేళ రివిజన్‌లో కూడా ఒక్క రోజులో కంప్లీట్ కావాలంటే 2 రోజులన్నా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు రెండో రోజు సింప్లిఫికేషన్, అనాలజీ, సౌండ్, యూఎన్ఓ చదివానా? ఓకే. థర్డ్ రోజు ఓపెన్ చేస్తా. డైరీ ఖాళీగా ఉందా? సో ఇక్కడ మళ్ళీ కొత్త టాపిక్ తీసుకుంటా. ఖాళీగా ఉన్న రోజు కొత్త టాపిక్ తీసుకోండి. కొత్త టాపిక్ సపోజ్‌కి నంబర్ సిస్టమ్ మ్యాథ్స్ నుంచి నంబర్ సిస్టమ్ తీసుకుంటున్నా. రీజనింగ్ నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్ తీసుకుంటున్నా. అదే విధంగా సైన్స్ నుంచి లైట్ అనే టాపిక్ తీసుకుంటున్నా. అదే విధంగా జీకే నుంచి స్పోర్ట్స్ అనే టాపిక్ తీసుకుంటున్నా. తర్వాత సాయంత్రము ఈ 2 గంటలు చదివిన తర్వాత సాయంత్రం 2 గంటలకి 2 గంటలు పొద్దున్న నుంచి చదివిందంతా రివిజన్ చేసుకోవాలి. సో ఈ మూడో రోజు ఏదైతే చదివావో నెక్స్ట్ ఎక్కడ రాసుకోవాలి మీరు? మూడో రోజు చదివింది తర్వాత 3 రోజులు గ్యాప్ ఇవ్వండి. ఏం చెప్పాను ఇక్కడ 147 1 నుంచి 4కి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? 2 రోజులు గ్యాప్ ఉంది. సో మూడో రోజు చదివింది 4, 5 తారీఖులు వదిలేసి 6వ తారీఖు సేమ్ రివిజన్ రాస్తున్నా ఇక్కడ. నంబర్ సిస్టమ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, లైట్ అదే విధంగా స్పోర్ట్స్. అదే విధంగా ఇక్కడ రాసుకుంటున్నాను. నంబర్ సిస్టమ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, లైట్, స్పోర్ట్స్ అదే విధంగా రివిజన్. మళ్ళీ ఇక్కడ నంబర్ సిస్టమ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, లైట్, స్పోర్ట్స్, సాయంత్రం రివిజన్. సో అయిపోయిందా? ఈ రోజు చదివేసావా? ఆల్రెడీ ఈ రోజు చదివిందే నువ్వు ఇంకొక 4 రోజులకి రివిజన్ కోసం కూడా ఒక టైమ్ టేబుల్ సిద్ధం చేసి పెట్టుకున్నావు. నీ డైరీలో అన్ని ఫిలప్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఐదో రోజు ఖాళీగా ఉందా? ఐదో రోజు ఖాళీగా ఉంది కాబట్టి కొత్త టాపిక్. ఒకవేళ ఖాళీ లేకపోతే మళ్ళీ అదే. సో ఐదో రోజు కొత్త టాపిక్ తీసుకో. ఏదో ఒకటి. సపోజ్‌కి మ్యాథ్స్ నుంచి యావరేజ్ అనే టాపిక్ తీసుకుంటున్నాను. రీజనింగ్ నుంచి స్టేట్మెంట్ కన్క్లూజన్ టాపిక్ తీసుకుంటున్నాను. అదే విధంగా ఫిజిక్స్ నుంచి సపోజ్‌కి మానవ శరీర నిర్మాణ శాస్త్రం ఉంది కదా! హ్యూమన్ బాడీ తీసుకుంటున్నాను. అదే విధంగా జీకే నుంచేమో ఇందాక స్పోర్ట్స్ అయిపోయింది కదా! అవార్డ్ తీసుకుందాము. సాయంత్రం 2 గంటలు రివిజన్. సో ఐదో రోజు నువ్వు కొత్త టాపిక్స్ చదివావు కదా! మళ్ళీ దీనికి డేట్ కేటాయించాలి కదా! 2 రోజులు గ్యాప్ తీసుకొని సేమ్ మళ్ళీ ఏ, ఎస్ ఇక్కడ యావరేజెస్, అదే విధంగా స్టేట్మెంట్ కన్క్లూజన్, అదే విధంగా సైన్స్‌లో హ్యూమన్ బాడీ, అదే విధంగా అవార్డ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ 15వ రోజు సేమ్ మళ్ళీ ఏఎస్‌హెచ్‌డమ్ మళ్ళీ 15వ రోజు సేమ్. ఓకేనా? ఈ విధంగా రాసుకుంటూ పోతే నువ్వు 75 రోజుల్లో 50-75 రోజుల్లో మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఇందాక ఐదో రోజు అయిపోయిందా? ఆరో రోజు ఓపెన్ చేయంగానే నీకు ఖాళీ లేదు. ఆల్రెడీ ఫిలప్ చేసింది ఉంది. అంటే అర్థమైంది? నువ్వు ఆల్రెడీ గతంలో చదివిన దాన్ని రివిజన్ చేయాలని అర్థం ఆ రోజు. సో నంబర్ సిస్టము, అదే విధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్, లైట్, స్పోర్ట్స్ అనే టాపిక్ ఆల్రెడీ దీంట్లో రాసింది కాబట్టి దీన్ని రివిజన్ చేసుకుంటావు. 7వ తారీఖు ఓపెన్ చేస్తావు. ఆల్రెడీ ఇక్కడ ఉంది. అంటే దీన్ని రివిజన్ చేయాలి. 8వ తారీఖు ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసి ఉంది. అంటే దీన్ని రివిజన్ చేయాలి. 9వ తారీఖు ఎంప్టీ ఉంది. ఇక్కడ కొత్త టాపిక్ తీసుకోండి మళ్ళీ. ఇక్కడ కొత్త టాపిక్ తీసుకొని మళ్ళీ దానికి ఒక టైం కేటాయించుకోండి. ఈ విధంగా చదువుకుంటే నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎన్ని చాప్టర్లన్నా ఉండనివ్వండి.
50 నుంచి 75 రోజుల్లో నువ్వు వేసుకున్న టైం టేబుల్ ప్రకారము ఒక్కొక్క టాపిక్ ని 5 సార్లు రివిజన్ చేసుకుంటూ కంప్లీట్ చేయొచ్చు. లాస్ట్ రోజు వరకు ఏదైతే లాస్ట్ రోజు ఉంటుందో ఆ లాస్ట్ రోజు నువ్వు మొదటి రోజు చదువుకున్న ఫార్ములా కూడా నీకు గుర్తుంటుంది. ఎందుకంటే ఇప్పటికి నువ్వు దాన్ని 5 సార్లు రివిజన్ చేసావు కాబట్టి. నాకు దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.